రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో ప్రధానంగా మామిడి రైతాంగం యొక్క సమస్యల్ని ఈరోజు దృష్టిలో పెట్టుకొని గత రాత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 15 రోజులుగా అన్ని రైతు సంఘాలు, మామిడి రైతులు పెద్ద ఎత్తున చిత్తూరు జిల్లా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యమించడం, సంప్రదింపులు జరపడం, అక్కడక్కడ నిరసనలు తెలియజేయడం, ధర్నాలు లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకంటే మామిడికి గత 6 సంవత్సరాలుగా ధరల విషయంలో ప్రతి సంవత్సరం రోడ్డెక్కే పరిస్థితుంది. దానికి కరెక్ట్గా మామిడికి ఇంత ధర అని చెప్పి ఫిక్స్ చేయాలి, మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి. ఇప్పుడున్న ధరల ప్రకారం అయితే 30 రూపాయలు కనీసం ఉండాలని చెప్పి మేమంతా కూడా డిమాండ్ చేశాం. దీనికోసం కలెక్టర్ గారు 3 సార్లు అయితే మీటింగ్ చేశాడు. చివరిగా మన జరిగిన మీటింగ్లో చివరికి ఆయన 12 రూపాయలకి వాళ్ళ యొక్క గుజ్జు యజమానులతో కలిపి త్రైపాక్షిక కమిటీ చేశాడు. త్రైపాక్షిక కమిటీలో 12 రూపాయలకు ఒప్పుకున్నారు. ఒప్పుకొని పోయిన మరుసటి రోజు మళ్ళీ వాళ్ళు జెండా ఎత్తేశారు. జైన్ ఫ్యాక్టరీ కానీ KMM కానీ 5 రూపాయలు 6 రూపాయలు అన్నారు. దాంతో మేము మళ్ళీ కార్యక్రమం మొదలు పెట్టాలని చెప్పి అనుకున్నాం. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి నిన్నటి రోజున అగ్రికల్చర్ మినిస్టర్, ముఖ్యమంత్రి అందరినీ కలిపి డిస్కస్ చేసి లాస్ట్కి 4 రూపాయలు ఇస్తామని చెప్పి సబ్సిడీ ఒప్పుకున్నారు. గుజ్జు యజమానులు 8 రూపాయలు, వీళ్ళు 4 రూపాయలకి 12 రూపాయలు ఇస్తామని ఒప్పుకున్నారు. ఈ 12 రూపాయలు ఖచ్చితంగా ఈ రోజు నుండి అమలు చేస్తామని చెప్పినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఇంతవరకు ఉద్యమించడంలో పోరాడుతున్న రైతు సంఘాలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. నా పేరు హరిబాబు చౌదరి, చిత్తూరు మండలం. ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి సంక్షోభం ఏర్పడింది. ఆ ఏర్పడినప్పుడు మేము రైతులంతా కలిసి ఏదైతే ఉత్పత్తి వ్యయం ఉందో అది 12,000గా నిర్ణయించాము. మాకు కలెక్టర్ గారు కానీ, DD హార్టికల్చర్ కానీ రైతులు వెన్నంటి ఉండి దీన్ని ఒక పరిశ్రమ, ఎవరైతే గుజ్జు యజమానులు ఉన్నారో పరిశ్రమ తయారు చేసేవాళ్ళు, గుజ్జు తయారు చేసేవాళ్ళు, వాళ్ళంతా మాట్లాడి ఒక ఇచ్చేయాలని చూస్తారు. చూస్తే వాళ్ళు ఏం చేశారంటే భీష్మించి కూర్చున్నారు. మాకు లాస్ అయిపోయింది, ఎక్కడో ఉక్రెయిన్ యుద్ధం అడ్డంగా చూపి, సాగ్గా చూపి దీన్ని ఇచ్చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి 4 రూపాయలు ఈరోజు ప్రకటించడం నిజంగా గొప్ప విషయం. యాక్చువల్గా రైతులైతే అంత ఆశించలేదు, కానీ ప్రభుత్వం ఈరోజు రైతును ఆదుకోవాలనేసి 4 రూపాయలు ప్రకటించడం చాలా గొప్ప విషయం. లాస్ట్ ఇయర్ ఇదే యజమానులు 80 రూపాయలు కొన్నారు మామిడికాయలు, 30 రూపాయలు టన్నుకు కొన్నారు, 25 కొన్నారు, 18 కొన్నారు. వీళ్ళు అది ఒక గేమ్ గా తయారు చేస్తారు. దీన్ని మీకు ఇంత రేటు పోయేటప్పుడు ఒక యూనిఫామ్ రేట్ పెట్టుకోలేరా మీరు? రైతుల్లో కూడా కొంతమంది ఏం చేస్తారంటే 12 రూపాయలు ఫస్ట్ వచ్చే వాళ్ళు అమ్ముకుంటారు. లాస్ట్ లో బాగా పంట వచ్చి ఇచ్చేసేంత వరకు ఇది ఒక వ్యాపారం చేస్తున్నారు. ఎట్లంటే ఎన్ని రోజులు పెడితే అంత రేట్ అనేసి. ఇది పెరిషియస్ గుడ్స్, చెడిపోతుంది. కాయ పండుగ మాడి కింద పడిపోతుంది. అప్పుడేమవుతుంటే పురుగంతా వస్తుంది. అలా లేకుండా తోపులంతా దెబ్బతింటుంది వీళ్ళని. ఎన్నోసార్లు మేము చెప్తే ఎందుకో మండి వాళ్ళు ఒక సిండికేట్ గా తయారయ్యి వాళ్ళు మేము మంచిగా అడుగుతా ఉంటే కూడా మాకు సిండికేట్లు లేవు, మేము నష్టపోయినామంటారు. మరి దీన్ని ఏమంటారు? ఇంతవరకు ఫ్యాక్టరీలు ఓపెన్ చేయకుండా మేము 8 రోజులకు ముందు ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తాం, ఎదురు చూసినాము. ఒక్కరోజు ఫ్యాక్టరీలు ఓపెన్ చేయాల. వాళ్ళందరూ సిండికేట్ అయ్యి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రిని ఎట్లయినా సరే సబ్సిడీ పొందాలని అనుకున్నారు. ఇది రైతు విజయం కాదు, సిండికేట్లు వాళ్ళు సాధించిన విజయంగా అనిపిస్తుంది మాకు. వాళ్ళు లాభం పొందేదానికి ప్రభుత్వాన్ని దించినారు వాళ్ళు. యాక్చువల్గా వీళ్ళకి లాభాలు ఉన్నాయి, అయినా కానీ ప్రభుత్వం ఏదో పెట్టేయాలనేసి ప్రభుత్వాన్ని దీంట్లో దించినారు. కాబట్టి రైతులకు గిట్టుబాటు ధర మనం ప్రకటిస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా సరే ఫ్యాక్టరీ వాళ్ళు, అదొక డిపార్ట్మెంట్ ఉంది, మ్యాంగో పరిశ్రమ, మ్యాంగో ఇండస్ట్రీ, మ్యాంగో బోర్డు, ఇవి ఏర్పాటు చేస్తామంటే ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఆదుకోలేదు కదా. కాబట్టి దాని యూనిఫామ్ గా ఒక ఇది వచ్చేట్టుగా చేయాలని ముఖ్యమంత్రి గారికి మేము మరీ విన్నవించుకుంటున్నాం.